హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషర్ పేలడం జరిగింది. ఘటనలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే 17 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు ఒక 8 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. 4 మహిళలు కూడా ఉన్నారు. భవనంలో ఉన్నటువంటి పలువురు ఊపిరాడకు కూడా స్పృహ కోల్పారు. ప్రస్తుతం బాధితులను ఉస్మానియా, యశోద, డిఆర్ఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్నటువంటి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. ఇక గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు సైతం ఇబ్బందులు పడ్డారు. ఇక అగ్ని ప్రమాద ఘటనపై అటు ప్రధాని మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం రాత్రిపూట ఇన్సిడెంట్ జరగడంతో కూడా అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక కూడా అక్కడే స్పృహ కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య అంటే మంటలో కంటే కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది. ఇక హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి వారిని దాదాపు 30 మంది ఆ 2 అంతస్తుల భవనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 4 కుటుంబాలు అక్కడ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ 4 కుటుంబాల్లో కూడా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. మిగతా వాళ్ళకి వైద్యం అందుతోంది. కొంతమందిని రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు. ఇక ఆ ఘటనా స్థలిలో కొందరు అదేవిధంగా చికిత్స తీసుకుంటూ హాస్పిటల్లో మరికొందరు మృతి చెందారు. మొత్తం మీద 17కు పెరిగింది మృతుల సంఖ్య. ఇక వారి వివరాలు చూస్తే గనక మృతులు అభిషేక్ మోదీ, ఆరుషి జైన్, హర్షలి గుప్తాగా, అదేవిధంగా శీతల్ జైన్గా గుర్తించారు. మరోవైపు రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయి, ఇరాజ్ మృతుల అప్డేట్స్ అయితే వాళ్ళ నేమ్స్ అయితే ప్రస్తుతం ఇవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద అన్ని విధాల ఆదుకోవాలని అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 17 మంది మృతి చెందడంతో కూడా అది తీవ్ర ఆవేదనకు గురి చేసినట్టు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక పార్టీలకు అతీతంగా కూడా అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి రాజకీయ నాయకులు చాలామంది చేరుకున్నారు. ఉదయమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా ఈ ఘటన ఏదైతే జరిగిందో అది తీవ్ర ఆవేదనకు గురి చేసిందంటూ మాట్లాడారు. ప్రస్తుతం అయితే కొంతమందికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించి కూడా అటు ప్రధాని మోదీ సైతం స్పందించారు. రైట్, ప్రస్తుతం ఘటనాస్థలి నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, 17కు చేరినట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య. అదేవిధంగా కొంతమందికి ఆ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఏదైతే పాత బస్తీలోని ఈరోజు ఉదయం 6 గంటలకి జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే 17 మంది వరకు కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 17 మందిలో కూడా చిన్నపిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భారీ అగ్ని ప్రమాదంలోని 17కి అయితే మృతుల సంఖ్య కూడా చేరింది. మృతుల్లో 8 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 1.5, 2 ఏళ్ల మధ్య ఒకళ్ళైతే ఉన్నారు. అలాగే 7 ఏళ్ళకు సంబంధించి ఒకరు ఉన్నారు. 4 ఏళ్ల లోపు పిల్లలు 6 అయితే ఇందులో చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే ఏదైతే 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల పైబడిన ఒక వ్యక్తి కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. మృతుల్లో 5 30 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారని కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 6 గంటల సమయంలోని ఏసీ కంప్రెషర్ పేలి ఈరోజు ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కృష్ణ పిరిల్స్ అనే షాపు పైన ఏదైతే ఈ కుటుంబం సంబంధించి అందరూ కూడా అందుట్లో అయితే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవులు కావడంతో కూడా అందరూ కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలోని ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా భారీ అగ్ని
ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఇక్కడ స్థానికులు వెంటనే ఇటు ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికైతే చేరుకొని మంటలు ప్రస్తుతానికైతే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీగా ప్రాణ నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో ఎవరైతే ఈ క్షతగ్రాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి రెస్క్యూ చేసి దగ్గర ఉన్న ఆసుపత్రులు అందరినీ కూడా తరలించడం జరిగింది. ఇక్కడ ఏసీ కంప్రెసర్ పేలిన సమయంలోనే స్పాట్లోనే ముగ్గురు అయితే చనిపోయారు. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రులు అందరినీ కూడా వాళ్ళైతే తీసుకెళ్ళడం జరిగింది. ఆసుపత్రిలో కూడా 14 మంది చనిపోయినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తానికి 17 మంది అయితే ఇప్పటివరకు కూడా చనిపోయినట్లు కూడా తాజాగా సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే కేంద్ర నుంచి కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సంతాపాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మృతులు ఎవరైతే ఉన్నారో మృతులు చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అయితే ప్రకటించారు. అలాగే మరొక పక్క క్షతగాత్రులకి 50,000 చొప్పున పరిహారం అయితే ప్రకటించడం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలోనే సుమారు 30 మంది పైగా ఏదైతే ఆ ఇంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వేసవి సెలవులు కావడంతో కూడా అందరూ అయితే ఇక్కడికి రావడం జరిగిందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఈ 30 మందిలోని ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆ 30 మందిలోని ఇప్పటివరకు కూడా 17 మంది అయితే మరణించినట్లయితే తాజాగా సమాచారం అయితే అందుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పున్నం ప్రభాకర్ రావుతో పాటు ఇటు గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ పూర్తిగా పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించారు. మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధాన సానుభూతి కూడా వాళ్ళైతే తెలియపరచడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోనికి ఎవరిని అయితే అనుమతించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చార్మినార్కు సందర్శనకు ఎవరైతే వస్తున్నారో వీళ్ళెవరిని కూడా ప్రస్తుతం ఈరోజు ఇక్కడికి రావద్దంటూ కూడా పోలీసులు కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిన ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ గేట్లు ఏర్పాటు చేసి లోనికి ఎవరిని అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చార్మినార్ ఏరియాలోని మెయిన్ ప్రాంతంగా ఈ మీర్ చౌక్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ బిజినెస్ వ్యాపారం అంటే చిరు వ్యాపారాలు చాలా ఎక్కువైతే ఈ ఏరియాలో అయితే జరుగుతుంటాయి. అలాగే ప్రజలు అంటే జనాలు కూడా బాగా ఎక్కువ ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ప్రస్తుతం ఈరోజు మాత్రం ఎవరిని రావద్దంటూ కూడా పోలీసులు ఒక సూచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ప్రాణ నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగిందని చెప్పొచ్చు. మొదటగా ఏదైతే 4-5 వరకే చనిపోయారంటూ కూడా ప్రస్తుతం భావించారు. కానీ ఇప్పుడు ఆ మృతుల సంఖ్య సుమారు 17కి అయితే చేరింది. ఇందులో 8 మంది పిల్లలు, మిగతా వాళ్ళు పెద్దలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే మగ పురుషులు అందరూ కూడా ఇక్కడైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఇంకా ఏదైతే పూర్తిగా ఇక్కడైతే సమీక్షించే పరిస్థితి ఉంది. ఇప్పటికే భవనంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరిగింది. మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని స్పందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పున్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా పూర్తిగా సమీక్షించారు. అలాగే మృతుల కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. అలాగే మరొక పక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటనకి పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లోని చనిపోయిన వారందరికీ కూడా 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాతులకి 50,000 చొప్పున ప్రకటించడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.